ఉస్తాద్ భగత్ సింగ్ కోసం మాట్లాడదాం. అరే సినిమా బాగుంది కదా భయ్య, ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ సెలబ్రిటీలు మీకు ట్వీట్స్ పెట్టకపోతే సినిమా బాగాలేదు అన్నట్టుగా ఇంకొకటి అడుగుతాను. ఒక సినిమాకి సెలబ్రిటీ ట్వీట్ చేశారంటే ఆ మూవీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా. కళ్యాణ్ సార్కి ట్వీట్ చేయలేదు కదా అనేసి ఆ మూవీకి సపోర్ట్ చేయలేదని ఎందుకు అనుకోవడం? ఇప్పుడు మనకి ఈ దురంధర్తోని పోటీగా చాలా మూవీస్ ఫస్ట్లోనే అనౌన్స్మెంట్ చేశారు. రాకీ బాయ్ మూవీ ఒకటిను, నెక్స్ట్ పెద్ది ఒకటి. పెద్దితో వదిలేయండి, ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల రిలీజ్ చేయలేకపోయారు. ఓకే, అతను మూవీ రాక్ స్టార్ మూవీ ఒకటి, ఎస్ గారు మూవీ ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. ఏదో కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిపోయింది. దురంధర్తో పోటీ పడ్డాడు, వదిలేశారు. ఇవన్నీ వేస్ట్ కదా భయ్య. అలాగైతే మా వాడు సింగిల్ స్క్రీన్లో నుంచున్నాడు కళ్యాణ్ సార్. 10 లాంగ్వేజ్లో రిలీజ్ మూవీ కాదు కదా. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తెలుగు స్ట్రైట్ మూవీ, సింగిల్ లాంగ్వేజ్. అలా భయపడి ఉంటే సింగిల్గా అదే డేట్కి ఎందుకు రిలీజ్ చేస్తారు? అరే మీకు మూవీ అంటే రేప్ సీన్లు, ఐటమ్ సాంగ్లు ఇవేనా మూవీ అంటే? ఒక ఇండియాకి సంబంధించింది, ఒక తెలుగు హిందుస్థాన్కి సంబంధించినవి ఈ సబ్జెక్టులు తీస్తే మీరు చూడరా సినిమాలు? ఎందుకు భయ అవాయిడ్ చేస్తారు? ఇండియాలో ఉంటూ కూడా జై హింద్ చెప్పడానికి కూడా ఎందుకు భయపడతారో కూడా నాకైతే తెలియట్లేదు ఇప్పటికైనా. నేను మూవీ ఆల్రెడీ ఎప్పుడో చూశాను, మళ్ళీ చూశాను. ఈ ట్వీట్లు చూస్తుంటే అసలు బుర్ర బద్దలైపోతుంది. ఆ సెలబ్రిటీ మహేష్ బాబు అంత ట్వీట్ చేశారు, చరణ్ సార్ అంత ట్వీట్ చేశారు, చిరంజీవి గారు అంత ట్వీట్ చేశారు. ఇది కాదు భయ్య. ట్వీట్ చేసినంత మాత్రాన్ని సినిమా పోతుంది, ట్వీట్ చేయకపోతే సినిమా నడుస్తుంది. ఇది అన్నీ వేస్ట్ కదా. సినిమా చూడండి, నచ్చితేనే మాట్లాడండి. నచ్చకపోతుందా ఆడేదో చెప్పాడు ఈడేదో చెప్పాడు వినేసి మీరు మీ తీసుకొని ఆలోచించేసి పబ్లిసిటీ చేయడం పద్ధతి కాదు. ఒకసారి ఆలోచించండి. సినిమాలో స్టోరీ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, అది ఎలా ముందుకెళ్ళింది, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేశాడా, పవన్ కళ్యాణ్ కామెడీ చేశాడు, ఇవి కాదు. స్టోరీ చూడండి. అతను హిందుస్థాన్కి ఎలాగా ముందుకు తీసుకెళ్తున్నారో చూడండి. ఇండియా కోసం సినిమాలు తీసినవి ఏవి చూడరా మీరు? సినిమా చూడండి ఒకసారి ఫస్ట్, తర్వాత కామెంట్ చేయండి. ఓకేనా?